మీ దగ్గర అయితే ఇలాంటి పాత 10 రూపాయలు 20 రూపాయల నోట్లు ఉన్నాయండి, బాగా నలిగిపోయి మీ షాప్ తీసుకెళ్ళి ఇచ్చినా కూడా ఈ నోటు మారదు మేము తీసుకోము అనేసి అనేవాళ్ళు ఉన్నారు. ఆర్బీఐ అయితే మీకోసం అయితే ఒక షాకింగ్ న్యూస్ అయితే పెట్టుకుందండి. మీరు భయపడేటట్టు డిమానిటైజేషన్ అయితే కాదండి. కొన్ని కంట్రీస్ లో అయితే ఈ పాలిమర్ అనే ప్లాస్టిక్ నోట్స్ అయితే వాడుతున్నారండి. అదే సేమ్ టైప్ ఆఫ్ ప్లాస్టిక్ నోట్స్ అయితే మన ఇండియాలో కూడా తెద్దాం అనేసి అయితే ఆర్బీఐ అయితే ప్లాన్లు అయితే ఉన్నారండి. ఫస్ట్ అయితే కొంచెం తక్కువ డినామినేషన్ తీసుకొద్దాము, దాని తర్వాత అయితే ఇంకా పెద్ద డినామినేషన్కి వెళ్తామని ప్లాన్లో ఉన్నాను. ఇప్పుడు ఎందుకండి ఈ ఒక పాలిమర్ కరెన్సీస్ అయితే తీసుకొద్దామని ఆర్బీఐ ప్లాన్ చేసిందంటే, మీరు చూసారండి ఆల్రెడీ మన దగ్గర ఉన్నవన్నీ పేపర్ కరెన్సీస్ అండి. అవి ఎట్లా అంటే ఈజీగా పాడైపోతాయి, చినిగిపోతాయి. అది కాకుండా ఈజీగా అయితే ఫేక్ కూడా చేయొచ్చండి, అంటే దొంగ నోట్లు కూడా కొట్టచ్చు. అదే వచ్చి మనం ప్లాస్టిక్ కరెన్సీస్ అంటే పాలిమర్ యూజ్ చేస్తున్న కరెన్సీస్ అయితే ఎట్లా ఉన్నాయంటే, మనము ఫేక్ కరెన్సీ చేసేదానికి కొంచెం డిఫికల్ట్. అది కాకుండా ఎక్కువ ఎక్స్పెన్సివ్ అండి. ఎట్లా అంటే ఒక నోటు మనం ఉండే నోటు కన్నా ఒక 3 times 4 times అది ప్రైస్ ఎక్కువ ఉంటుంది. అంటే గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమంటే, ఇలాంటి కరెన్సీ మనం చేసామంటే ఎక్కువ లాంగ్ టైమ్గా యూజ్ చేయొచ్చు. అది కాకుండా వీళ్ళు మళ్ళీ కరెన్సీస్ వచ్చి కొత్తగా ప్రింట్ చేసిన పర్పస్ అయితే తగ్గుతుంది. ఓకే అండి, ఈ ఆర్బీఐ అప్డేట్ గురించి మీరు ఏమనుకుంటారంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి కొంచెం కొత్తగా ఇన్ఫర్మేషన్స్ టెక్నికల్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసండి. అట్లే మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయిపోండి.